తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు విద్యారంగం పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ప్రభుత్వ విద్యా సమస్యలను బంద్ చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి నాయకులు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో అలాగే కాలేజీల్లో కూడా ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి కూడా వామపక్ష విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు సంపూర్ణంగా విద్యా సంస్థల బంద్కు నిర్వహించారు. విద్యా సంస్థల బంద్ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో మన దగ్గర ప్రస్తుతం వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడుతున్నాం. సో బ్రదర్ చెప్పండి, గతంలో ఇప్పటి వరకు ఎన్నోసార్లు విద్యార్థి సంఘ నాయకులుగా చాలా ధర్నాలు, రాస్తారోకోలు ఎన్ని చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం విద్యారంగాన్ని కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు విద్యారంగంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఈరోజు పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు అండ్ గవర్నమెంట్ మొత్తం కూడా సంపూర్ణంగా విద్యార్థులే బంద్ విజయవంతం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. గవర్నమెంట్ పాఠశాలల్లో, కళాశాలల్లో ఈరోజు మధ్యాహ్న భోజనం పెడతానని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు మధ్యాహ్న భోజనాన్ని కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 ఏళ్ళు కావస్తున్నా కూడా ప్రజాపాలన అని చెప్తూ ఈరోజు విద్యార్థులు మొత్తం కూడా చనిపోతున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కనపడతా ఉంది. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ లేక ఒక్కొక్క టీచరు 2-3 క్లాసులు చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. కళాశాలలో కూడా ఒక లెక్చరర్ 3 క్లాసులకి లెసన్ చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ పోస్టుని భర్తీ చేయకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనపడతా ఉంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రేమెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే ఏదైతే పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్లు 8,150 కోట్లు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలి. మీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జీతాలు ఇచ్చినట్టు కాదు, విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా వారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మరో విద్యార్థి సంఘం నాయకుడు ఉన్నాడు. సో చెప్పండి, నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా మీరు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు డిమాండ్ చేశారు. సో ప్రభుత్వం ఎందుకని నూతన జాతీయ విద్యా విధానాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అంటారు? ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు ఒక ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఈరోజు ఒక హిందుత్వ భావజాలాన్ని, ఈరోజు పిల్లల్లో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ని దూరం చేయడం కోసం ఈరోజు వాళ్ళు నానా రకాల చట్టాలు, నానా రకాల విద్యార్థి వ్యవస్థలో చాలా రకాల పాఠాలు మార్చి ఈరోజు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక భగత్ సింగ్ పాఠం కానుంచెల్లి, గాంధీ పాఠాల కానుంచెల్లి తీసేసి ఈరోజు మనం ఇట్లా ఉండాలి, ఈ వర్గాలు ఇట్లా ఉండాలనే రకంగా ఈరోజు పిల్లల్లో ఇప్పటి నుంచెల్లే కులాన్ని, మతాన్ని పెంచి పోషిస్తూ ఉన్న జాతీయ విద్యా విధానాన్ని మేము పీడీఎస్గా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానాన్ని వెనకాల తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు కూడా ఉన్నారు. సో బ్రదర్ చెప్పండి, ఇప్పటికే మీరు పలుమార్లు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు ఎన్నో చేపడుతున్నారు. అయినా కానీ ప్రభుత్వ విధానంలో మార్పు ఎందుకు రావట్లేదు? ప్రధానంగా విద్యా సమస్యల గురించి మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా మేము మా ఎజెండా ఒకటే, ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా నూతన జాతీయ విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన దాంట్లో కనీసం ఉచిత నిర్బంధ విద్య అనేది కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉచిత నిర్బంధ విద్య అనేది ఇవాళ చాలా అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, కళాశాలను కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వాలు అనేక జీవోలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే తీర్మానం చేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పని ఏఐసబ్కు మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడు కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మాట్లాడారు. సో బ్రదర్ చెప్పండి, దాదాపు మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదని చెప్పేసి మీరు పలుమార్లు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని
నియమిస్తుందని చెప్పేసి మీకు నమ్మకం ఉందా? అంటే ఇవాళ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. మేము ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం, ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి మనం ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటి, ఏ విధంగా ఇవాళ విద్యార్థులు ఎలాంటి సమస్యలు లేకుండా చదువుకోవాలనే దానిపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇవాళ ముఖ్యమంత్రి తన వద్దనే విద్యాశాఖను కూడా పెట్టుకొని ఇవాళ ఆయన బిజీగా ఆయన అడవిల్లో మేము ఇవాళ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామని చెప్పేసి లేస్తే ఢిల్లీ దాకా వెళ్తా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు తప్ప విద్యాశాఖ పైన దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు. మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా తక్షణమే విద్యాశాఖకు కూడా ఒక మంత్రిని కేటాయించి విద్యారంగం పైన దృష్టి సారించాలి, లేకపోతే పెద్ద ఎత్తున మీ పైన వ్యతిరేకత కూడా తీసుకొస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చూశారు కదా, పూర్తిగా వామపక్ష విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టిన విద్యా సంస్థల బంద్ పరిపూర్ణంగా విజయం సాధించని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కేటాయించి దాదాపు 8,000 కోట్ల పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించాలి. అలాగే కస్తూరిబా గురుకుల పాఠశాల ప్రభుత్వ హాస్టల్స్లో కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ కాలేజీలలో కూడా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వామపక్ష విద్యార్థి నాయకులు ఈరోజు విద్యా సంస్థల బంద్ అయితే చేపట్టారు. బంద్ కూడా పరిపూర్ణంగా జరిగిందని చెప్పేసి కూడా వామపక్ష విద్యార్థి నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా మేల్కొని, అంటే గత ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఎన్నికల్లో చెప్పిన హామీలో భాగంగా విద్యారంగానికి దాదాపు 30% నిధులు కేటాయించాలని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వాళ్ళు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఎమ్మెల్యేల ఎంపీల ఇళ్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా విద్యార్థి సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేంద్ర, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి.